మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఈరోజు మరి అనేక రకాలుగా పెన్షన్లు 2000 నుంచి 4000 చేస్తున్నాడు. కొత్త వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నాడు. ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. 2000 నుంచి 4000 చేయలేదు. దివ్యాంగులకు 4 నుంచి 6000 అన్నాడు. యువకులందరూ కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉద్యోగాలు లేకపోతే నెలకు 4000 ఇస్తున్నాడు. కానీ ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు నెలకు 4000 ఇవ్వలేదు. అదేవిధంగా దళిత కుటుంబాలు ఏవైతున్నాయో ఆ కుటుంబాలకు సంవత్సరానికి మరి ఆర్థిక సాయం పేరు మీద 12 లక్షలు ఇస్తున్నాడు. ఏ ఒక్కరికి కూడా 12 లక్షలు ఇవ్వలేదు. బీసీల అభివృద్ధి కోసం 1,00,000 కోట్లు అన్నాడు. 1,00,000 రూపాయలు 1,00,000 పైసలు కూడా ఈరోజు ప్రత్యేకంగా కేటాయించలేదు. ఈ రకంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పోటీ చేస్తూ ఉన్నాయి. ఏ ముఖం పోటీ చేస్తున్నా అడగాలి. మీరు కాంగ్రెస్ ఎవడైనా ఓట్లకు వస్తే అడగాలి, మా 2500 ఎక్కడ పోయినాయి? మా ఆడపిల్లలకు స్కూటర్ ఎక్కడ పోయింది? మా నిరుద్యోగులకు 4000 ఎక్కడ పోయింది? మా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? అదేవిధంగా పెళ్ళైతే తులం బంగారు ఎక్కడ పోయింది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలదీయాలి. బీఆర్ఎస్ పార్టీ వస్తే మా రోడ్ల సంగతి ఏంటి? మా డ్రైనేజ్ సంగతి ఏంటి? మాకు సంబంధించినటువంటి డబల్ బెడ్రూమ్ ఎక్కడ పోయింది? 11 ఏళ్ళు ఉన్నావు కదా, మరి ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ కార్పొరేటర్ ఉన్నాడు, మీరు మేయర్ ఉంటిరి, డిప్యూటీ మేయర్ ఉంటిరి. ఏం చేశారు మా ప్రాంత అభివృద్ధికి? ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకుండా ఏ రకంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మన రోడ్డు అడుగుతూ సవాల్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మనకందరికీ తెలుసు ఇక్కడ మరి ఏ రకంగా మజ్లిస్ పార్టీ దాదాగిరి నడుస్తుందో మనం చూస్తూ ఉన్నాం. మజ్లిస్ పార్టీ ఏ రకంగా గూండాయిజం చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏ రకంగా దౌర్జన్యం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ దౌర్జన్యాన్ని అరికట్టాలంటే, ఈ గుండాయిజం అరికట్టాలంటే, మనకందరికీ భద్రత ఉండాలంటే, మన ఆడపిల్లలకు భద్రత ఉండాలంటే, మన పిల్లలకు భద్రత ఉండాలంటే, మన భవిష్యత్తు బాగుండాలంటే ఈ ప్రాంతంలో మన పార్టీ గెలవాలి. మన పార్టీ గెలవకపోతే ఇక్కడ మనకు రక్షణ లేదు. ఇక్కడ గుండాయిజం రౌడీజంతో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ ముసుగులో వస్తూ ఉంది. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు ఏ రకంగా కాంగ్రెస్కి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారో చూస్తూ ఉన్నాము. ఏ రకంగా గుండాయిజం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. బెదిరిస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాము. అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. అందుకే మీ అందరికీ కోరుతా ఉన్నాను, ఈ ఎన్నికల్లో మరి అందరం కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి లంకాల దీపకుడు గెలిపించి మనము భారీ మెజార్టీతో ఈరోజు మనమే రక్షణ కల్పించుకోవాలి. మన జూబ్లీ హిల్స్ని రక్షించుకోవాలి, మన రాజనగర్ రక్షించుకోవాలి, మన హైదరాబాద్ రక్షించుకోవాలని మీ అందరూ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. లంకాల దీపక్ గారికే, లంకాల దీపక్ గారికే. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్. ఓట్ ఫర్, ఓట్ ఫర్, ఓట్ ఫర్, ఓట్ ఫర్.